డిసెంబర్ 7, 2023న జపాన్లోని హకుడేటా బీచ్ దగ్గర 1200 టన్నులకు పైగా చనిపోయిన చేపలు కొట్టుకొచ్చాయి. ఈ చనిపోయిన చేపలు బీచ్లోకి 1 కిలోమీటర్ పొడవునా కొట్టుకొచ్చాయి. ఈ లక్షలాది చనిపోయిన చేపలు బీచ్కి కొట్టుకురావడానికి కారణం ఏంటి? జపాన్ ఈ చేపల్ని ఏం చేసింది? జపాన్ సీ ఫుడ్పై దిగుమతిని చైనా ఎందుకు నిషేధించింది? ఈ సంఘటన తర్వాత ప్రపంచం మొత్తం జపాన్ వైపు వేలెత్తి ఎందుకు చూపాయి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. జపాన్లో జరిగిన ఈ సంఘటనలో చనిపోయిన చేపలు 2 రకాలుగా ఉన్నాయి. మొదటి రకం సార్డిన్. ఇది 6 నుండి 10 అంగుళాల పొడవు ఉండే చిన్న సిల్వర్ రంగు చేప. ఇవి చాలా చురుకైన చేపలు మరియు ఇవి ఎక్కువగా సముద్రంలో గ్రూప్స్లో ప్రయాణిస్తాయి. రెండవ రకం చేప మెకరిల్. ఈ చేప కూడా సిల్వర్ కలర్ ఉంటుంది. ఇది కూడా చాలా చురుకైన చేప. మెకరిల్ చాలా మటుకు వలస వెళ్తుంది. ఎక్కువగా ఇవి గ్రూప్స్లో ప్రయాణిస్తాయి. ఈ చనిపోయిన చేపలు బీచ్ వద్దకు కొట్టుకొచ్చినప్పుడు స్థానిక జాలరి ఒకరు, తాను 25 సంవత్సరాలుగా ఇక్కడ చేపలు పడుతున్నాను, కానీ నా జీవితంలో ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పాడు. చేపలు ఇంత పెద్ద మొత్తంలో చనిపోవడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం సెప్టెంబర్ 2023లో టెక్సాస్లోని గ్యాల్వెస్టన్ బీచ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. లక్షలాది చనిపోయిన చేపలు బీచ్కు కొట్టుకొచ్చాయి. ఇంకా 19 మార్చి 2023న ఇలాంటి సంఘటన ఆస్ట్రేలియాలో కూడా కనిపించింది. ఆస్ట్రేలియాలోని డర్లింగ్ నదిలో వేలాది చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. కానీ డర్లింగ్ నదిలో చనిపోయిన చేపలు బోనీ హెర్రింగ్, మేరీకార్డ్, గోల్డెన్ పెర్చ్, సిల్వర్ పెర్చ్, ఇంకా కార్ప్ చేపలు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల కనిపించాయి. ఈ చేపలు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయి బీచ్కి కొట్టుకురావడం వెనకాల ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు. కానీ స్థానిక అధికారులు తమ వైపు నుండి ఈ అవకాశం ఉండవచ్చు అని కొన్ని కారణాలు చెప్పారు. ఆస్ట్రేలియా అధికారుల ప్రకారం నదిలో ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ కావడం వల్ల ఈ చేపలు చనిపోయాయి అని చెప్పారు. జపాన్ అధికారులు ఈ చేపలు చనిపోవడానికి 3 కారణాలు ఉండవచ్చని చెప్పారు. మొదటి కారణం, ఈ చేపలు నీటిలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయి ఉండవచ్చు. రెండవ కారణం, ఇవి వలస చేపలు. వలస వెళ్లే సమయంలో అంబర్ జాక్ అనే వేటాడే చేప నుండి తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా దూరం ప్రయాణించి అలసిపోయి చనిపోయి ఉండవచ్చు. మూడవ కారణం ఏమైండొచ్చంటే, ఈ చేపలు వలస వెళ్ళినప్పుడు అక్కడ నీటి ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉండడం వల్ల చనిపోయి ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఒట్టి ఊహాగానాలు. అధికారికంగా ఏదీ ధృవీకరించబడలేదు. జపాన్ అధికారులు ఈ చేపలను ఆహారంగా తీసుకోకూడదని నిషేధించారు. కానీ ప్రజలు ఆ మాటలు పట్టించుకోకుండా చాలామంది స్థానికులు ఈ చేపలను తినడానికి తీసుకెళ్లారు. ఇదంతా జపాన్లో జరుగుతుండగా అప్పుడే సోషల్ మీడియాలో జపాన్కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఫుకుషిమా, జపాన్లోని ఒక అణు విద్యుత్ కేంద్రం నుండి అణు వ్యర్థాలను పసిఫిక్ మహాసముద్రంలో వదులుతున్నారని. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. 2011లో జపాన్లో 9.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు దానితో పాటు చాలా పెద్ద సునామీ కూడా వచ్చింది. ఈ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. లోపల అణు రియాక్టర్లు ఉన్నాయి. వాటిని చల్లబరచడానికి కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. బ్యాకప్ జనరేటర్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ఈ రియాక్టర్స్ మెల్ట్ అయిపోయి పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఆ కారణంగా అక్కడ నీరంతా రేడియో యాక్టివ్గా మారిపోతుంది. ఆ నీటినంతా కూడా అడ్డుకట్ట వేసి ట్యాంకులలో నిల్వ చేస్తారు. రియాక్టర్ను చల్లబరచడానికి నీటిని ఉపయోగిస్తారు. కాబట్టి చాలా సంవత్సరాలుగా వారు నీటిని ఉపయోగిస్తూ వ్యర్థ జలాలను ట్యాంకులో నిల్వ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నిల్వ చేయడానికి వారి దగ్గర స్థలం కూడా లేకపోయింది. కాబట్టి జపాన్ ప్రభుత్వం 2020లో ఒక ప్రపోజల్ ఇస్తుంది. ఈ వ్యర్థ జలాలను కొంతవరకు శుద్ధి చేసి సముద్రంలోకి వదలాలని. అది తప్ప వేరే మార్గం లేదు. జపాన్ ప్రభుత్వం ప్రకారం వచ్చే 30 సంవత్సరాల్లో ఈ వ్యర్థ జలాలను శుద్ధి చేసి కొంతగా పసిఫిక్ మహాసముద్రంలోకి వదలాలి అని చెప్పారు. అలా చేయడం వల్ల సడన్ చేంజెస్ రాకుండా ఉంటుంది. ఆగస్టు 2023లో జపాన్ మొదటిసారిగా పసిఫిక్ మహాసముద్రంలోకి అణు విద్యుత్ కేంద్రం నుండి రేడియో ధార్మిక నీటిని విడుదల చేస్తుంది. దీని కారణంగా జపాన్ పొరుగు దేశాల నుండి తీవ్ర స్పందన వస్తుంది. చైనా జపాన్ సీ ఫుడ్ని నిషేధిస్తుంది. హాంకాంగ్ జపాన్లోని 9 నగరాల నుండి వచ్చే సీ ఫుడ్ని నిషేధిస్తుంది. నార్త్ కొరియా జపాన్ చేస్తున్నది మానవాళికి వ్యతిరేకంగా చేస్తున్న నేరము అని చెప్పింది. సౌత్ కొరియా అధికారుల ప్రకారం జపాన్ సీ ఫుడ్స్ని బ్యాన్ చేసే బదులు మనం సీ ఫుడ్ని తినడమే మానుకోవడం మంచిది అని చెప్పారు. సౌత్ కొరియాలో ప్రజలు జపాన్ ఎంబసీ ముందుకు వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ సముద్రం జపాన్ వ్యర్థాలు వేయడానికి డస్ట్బిన్ కాదు అన్నారు. జపాన్ పొరుగు దేశాలే కాకుండా విదేశీ నిపుణుల ప్రకారం ఈ
వ్యర్థాల విడుదల ప్లాన్ ప్రకారం జరిగితే పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపబోదు అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు నీటిని విడుదల చేసిన 4 నెలల తర్వాత ఈ చేపల సంఘటన జరిగింది. జపాన్లోని బీచ్లోకి లక్షలాది చేపలు చనిపోయి కొట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ వ్యర్థాలను నీటిలో వేయడం వల్లే చాలా చేపలు చనిపోయాయని చెప్పారు. కానీ జపాన్ అధికారులు దీన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్తో ఎటువంటి సంబంధం లేదని వారు అన్నారు. ఎందుకంటే హకుడేటా బీచ్ మరియు ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ మధ్య దూరం 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ. అందుకే జపాన్ అధికారులు ఆ విషయాన్ని తిరస్కరించారు. అయితే అంత పెద్ద సంఖ్యలో చనిపోయిన ఈ చేపలకు అసలు ఏమి జరిగిందో ఒక్కొక్కటిగా పాసిబిలిటీస్ని చూద్దాం. మొదటి అవకాశం హైపాక్సియా, అంటే నీటిలో ఆక్సిజన్ లేకపోవడం. హైపాక్సియా వల్ల చేపలు చనిపోవడం చాలా సాధారణమైన విషయం. అక్వేరియంలో కూడా చేపలు తరచుగా హైపాక్సియా వల్ల చనిపోతాయి. కానీ సముద్రంలో చాలా ఆల్గే ఉన్నప్పుడు దీన్ని ఆల్గే బ్లూమ్ అంటారు. కాబట్టి ఆల్గే చనిపోయి కుళ్ళిపోయినప్పుడు బ్యాక్టీరియా ఆల్గేను కుళ్ళిపోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో చాలా ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి చేపలకు ఆక్సిజన్ చాలా తక్కువ అయి ఉండవచ్చు. దీని ఫలితంగా చేపలు చనిపోయే అవకాశం ఉంది. రెండవ అవకాశం సముద్రం వేడెక్కడం. పర్యావరణ ఉష్ణోగ్రత వేడెక్కినప్పుడు నీటి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి నీటిలో ఆక్సిజన్ను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా చేపలు ఆక్సిజన్ తగ్గి చనిపోయే అవకాశం ఉంది. మూడవ అవకాశం స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ అంటే తీర ప్రాంతాల్లో, అంటే బీచ్లు మొదలైన ప్రాంతాల్లో ఈ ఏరియాస్లో నీటిపై ఒక డిఫరెంట్ లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్లో ఉన్న నీటి టెంపరేచర్ మరియు థిక్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ లేయర్ కింద ఉన్న నీరు వాతావరణంతో ఇంటరాక్ట్ కాలేకపోతుంది. కాబట్టి ఆక్సిజన్ మార్పిడి సరిగ్గా జరగదు. దీని ఫలితంగా సముద్ర లోతైన నీటిలో ఆక్సిజన్ తగ్గుతుంది. అలా జరిగి చేపలు చనిపోయే అవకాశం ఉంది. నాలుగవ అవకాశం అప్ వెల్లింగ్ అండ్ డౌన్ వెల్లింగ్. ఈ రెండు కూడా సముద్రాల్లో జరిగే న్యాచురల్ ప్రాసెస్. ఈ ప్రక్రియలో నీరు నిలువుగా ప్రవహిస్తుంది. అప్ వెల్లింగ్లో న్యూట్రిషన్తో నిండిన నీరు లోతైన సముద్రం నుండి సర్ఫేస్ పైకి వస్తుంది. ఇలా జరగడం ప్రయోజనకరమే. కానీ ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ సర్ఫేస్ పైకి ఎక్కువ కావడం వల్ల ఆక్సిజన్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. డౌన్ వెల్లింగ్లో సర్ఫేస్ పైన ఉండే ఆక్సిజన్తో కూడిన నీరు సముద్రం లోతుల్లోకి వెళ్తుంది. ఈ కారణాలన్నీ కూడా చేపలు ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయే అవకాశాన్ని చెప్తాయి. ఇదే కాకుండా చేపలలో ఏదైనా అంటువ్యాధి వస్తే అది చాలా త్వరగా ఇతర చేపలకు వ్యాపిస్తుంది. ఆ కారణంగా లక్షలాది చేపలు చనిపోయే అవకాశం ఉంది. ఇవి కాకుండా నీటి అడుగున అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి సహజ సంఘటనలు కూడా ఈ పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడానికి కారణమవుతాయి. ఇలాంటివి సంభవించడానికి మానవులు కూడా కారణం కావచ్చు. ఉదాహరణకి మన వ్యర్థాలు డైరెక్ట్గా లేక ఇండైరెక్ట్గా సముద్రాల్లోకి వెళ్తాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా రేడియో యాక్టివ్ కేంద్రాలు తమ రేడియో యాక్టివ్ వేస్ట్ని సముద్రంలోకి విడుదల చేస్తాయి. ఈ రేడియో యాక్టివ్ వేస్ట్లో చాలా టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. దీనివల్ల సముద్ర జీవులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. మానవుల చర్యల వలన ఇలాంటి భారీ మొత్తంలో చేపలు చనిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అసలు ఈ 1200 టన్నుల చేపలు జపాన్ ఏం చేసిందో తెలుసుకుందాం. అయితే ఈ చేపలు సహజంగా చనిపోయి ఉంటే వాటిని తినవచ్చు. కానీ అవి విషపూరిత పదార్థం లేదా వ్యాధి కారణంగా చనిపోయి ఉంటే అది మానవ ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. జపాన్ అధికారులు ఈ చేపలను తినడంపై నిషేధం విధించారు. ఎందుకంటే ఇవి చనిపోవడానికి కారణం వారికి తెలియదు కనుక. స్థానిక ప్రజలను వాటిని ఆహారంగా లేక ఎరువులుగా ఉపయోగించకూడదని హెచ్చరించారు. కానీ ఆ హెచ్చరికను పట్టించుకోకుండా స్థానిక ప్రజలు తమ ఆహారం కోసం చాలా చేపలను తీసుకెళ్లారు. అయితే చేపలన్నింటినీ జపాన్ ప్రభుత్వం ఇన్సినరేషన్ చేస్తామని అధికారికంగా నిర్ణయించింది. ఇన్సినరేషన్ అంటే వ్యర్థ పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చివేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సముద్రం అడుగు భాగమును వేసే ఇంటర్నెట్ కేబుల్స్ని షార్క్ వల్ల డ్యామేజ్ అయితే ఎలా రిపేర్ చేస్తారు? ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో మనం ఇంకా శాటిలైట్ ద్వారా కాకుండా కేబుల్స్ ద్వారా ఎందుకు ఇంటర్నెట్ని వాడుతున్నాం? సముద్రం అంచులో ఇంటర్నెట్ కేబుల్స్ వేయడానికి ఎలాంటి మెషినరీ ఉపయోగిస్తారా అనే దానిపై చాలా మంచి వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.